లిప్ సింపతి కాదు మేము కోరుకునేది. మీరు నిజంగానే చిత్తశుద్ధిగా ఉంటే పర్యావరణం విషయంలో, ఈ పర్యావరణాన్ని కాపాడే విషయంలో వెంటనే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పినట్టుగా ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఒక సుప్రీంకోర్టు జడ్జిని వేయండి, ఒక సుప్రీంకోర్టు జడ్జిని అపాయింట్ చేయండి. మీరు వెంటనే ఇన్వెస్టిగేషన్కి ఆదేశించండి. లేదా మీ చేతిలో ఉన్న సంస్థలు ఆర్బీఐ ఉంది, ఎస్ఎఫ్ఐఓ ఉంది, సివిసి ఉంది, సిబిఐ ఉంది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆఫ్ యువర్ చాయిస్. We demand answers from central government, union government. You come forward. कांग्रेस वाले एट्ला कापाड़तार, राहुल गांधी नोरिप्पडु. हम जब भी कोई आपत हो मैं आ जाऊंगा, राहुल गांधी చెప్పిన డైలాగ్. మీకు ఆపద ఉంటే నేను వస్తా. రోహిత్ వేముల ఘటన జరిగినప్పుడు 2 సార్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా నేను వస్తా అన్నాడు. ఇప్పుడు పత్తా లేడు. అందుకే నేను అంటున్నా, కాంగ్రెస్ వాళ్ళు ఎట్లాగూ నోరు మెదపరు, వాళ్ళకు ఢిల్లీకి బ్యాగులు పోతున్నాయి, మూటలు పోతున్నాయి, వాళ్ళు నోరు తెరవరు. మీరెందుకు తెరుస్తలేరు? బీజేపీకి ఏం అడ్డం వస్తున్నది? ఇంత స్పష్టంగా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పిన తర్వాత, వేలాది వృక్షాలు కులగొట్టినారని మీరే చెప్తున్న తర్వాత, అక్కడ జంతువులకు మరి జాగలేకుండా చేసి వాటి సావులకు కారణమవుతున్నారని చెప్పిన తర్వాత మీరెందుకు ఈ వెనక్కి పోతున్నారని అడుగుతా ఉన్నాం. ఇంకా సెంట్రల్ ఎంపవర్డ్